క్రైస్తవుల మిషనరీ భూముల రక్షణ కోసం శాంతి ర్యాలీ. సిబిసి అధ్యక్షుడు విజయ్ స్వరూప్, సెక్రటరీ క్రిస్టఫర్ రూబెన్ వెల్లడి. మిషనరీ ఆస్తులు ఉమ్మడి క్రైస్తవుల ఆస్తి అని, దానిని అమ్మడానికి కొనడానికి ఎవరికి ఎలాంటి హక్కులు లేవని, ఆ ఆస్తులను సేవ కొరకు మాత్రమే వినియోగించాలని సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ అధ్యక్షుడు విజయ్ స్వరూప్, సెక్రటరీ క్రిస్టఫర్ రూబెన్ అన్నారు. మిషన్ హాస్పిటల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కొంతమంది మిషనరీ ఆస్తులను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిని స్థానిక ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ డాక్టర్ కడియం కావ్య సహకారంతో అడ్డుకొని మిషనరీ భూములు అన్యక్రాంతం కాకుండా కాపాడవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవ బిడ్డపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ విద్యాకర్, వైస్ ప్రెసిడెంట్ జాన్సన్ ప్రసాద్, కోశాధికారి విల్సన్ వినయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ 2 సునీల్, సోమసుందర్, వైస్ ప్రెసిడెంట్ 2 డానియల్ బెల్టెజర్, కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మోజెస్, ఆనంద్, జోడా డిన్నా, తోట పవన్, పాస్టర్ జోసెఫ్, ప్రభాకర్, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జడ్జి గారు ఒక్కటే మాట అన్నాడు, నేను కూడా అనంతపూర్లో పనిచేసిన, అక్కడ కూడా మిషన్ ప్రాపర్టీలు అమ్ముకుంటున్నారు, అమ్మడానికి వీలు లేదు, ఇది ట్రస్ట్ ప్రాపర్టీ, దిస్ ఇస్ ట్రస్ట్ ప్రాపర్టీ, దిస్ ఇస్ నోబడీస్ ప్రాపర్టీ, మనం ఓన్లీ ఉపయోగించుకోవాలా, తర్వాత దాన్ని మళ్ళీ ఎస్టీబీసీ కావచ్చు, పిఏబీసీ కావచ్చు రిటర్న్ చేయాల్సిన అవసరత ఉంది. కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేయడానికే మా ప్రయత్నం. అమ్మడానికి ఎవ్వరికీ అధికారం లేదు, చర్చ్ అమ్మదు, దీన్ని నడిపించే బాధ్యత మనందరి మీద ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, ఎవరి నమ్మినా, ఈ స్థలాలు ఎవరు అమ్మినా గుర్తుపెట్టుకోండి, శాపగ్రస్తులు అవుతారు. ఎందుకంటే ఇది దేవునికి సంబంధించినటువంటి భూమి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్, మనకు దేవాదాయ భూమి ఉంది, అమ్ముకోవడానికి మనకు అధికారం ఉందా? వక్ఫ్ భూమి ఉంది, అమ్ముకోవడానికి అధికారం ఉందా? ఇది కూడా ప్రాపర్టీ, మిషన్ ప్రాపర్టీ కదా, అమ్ముకోవడానికి వీల్లేదు, ఎవరు అమ్మడానికి వీల్లేదు. ప్రజల కోసమే ఇది ఉపయోగపడాలా, ప్రజల కోసమే ఇది చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపించాలి, అది మా ఉద్దేశం. ఈరోజు మేము ఎందుకు ఈ మీటింగ్ పెట్టాలి అని అనుకుంటున్నామంటే ఇదే కారణం. This has to be protected and it has to be used for public through the church, through the mission. అంతేగాని అమ్ముకోవడానికి వీల్లేదు. కాబట్టి ఏర్పాటు చేసిన ఉద్దేశం క్రైస్తవులు ఆస్తులే కావచ్చు, కానీ అందరికీ సహకారంగా అన్ని మతాలకు అతీతంగా సేవలు జరిగేది. ఇక్కడ మిషన్ హాస్పిటల్ ఉండే, దానికి ఒక క్రైస్తవులే కాదు అందరికీ సేవ జరిగింది. హిందువులకు కానీ ముస్లింలకు కానీ అందరూ కూడా దీనిలో ఉపయోగపడింది. అదేవిధంగా స్కూల్ చేసినాం, స్కూల్లో కూడా మతాలకు అతీతంగా సేవలు జరుగుతాయి. అందరూ విద్యార్థులు ఉన్నారు అక్కడ, క్రైస్తవుల ప్రాపర్టీ, కానీ అందరికీ ఉపయోగకరం ఉంది. రీచ్ ఉంది, రీచ్లో కూడా పిల్లలు 40 మంది వేరే వేరే మతాలకు సంబంధించిన వారు అందులో ఆశ్రయం పొందుతున్నారు. ఈ రకంగా క్రైస్తవుల ప్రాపర్టీ సంబంధించిన ప్రాపర్టీ కానీ అన్ని మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది జరగాలని మేము కోరుతా ఉన్నాం. దీనికి రాజకీయ నాయకులు అందరూ కూడా, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు అయితే కేసులు ఎందుకు కావట్లేదు కేసు చెప్పారు, పోలీసులకు చెప్పినారు, ఎఫ్ఐఆర్ ఫైల్. ఇంకా మిషనరీ పరిచర్యం జరిగించాలా, వాళ్ళ దర్శనం నెరవేర్చబడాలి. అప్పటి వరకు మేము అది చూస్తాం. మేము ప్రార్థన చేస్తున్నాం, ఏదో పోనీ అని. ఇందాక చర్చి సెక్రటరీ గారు డాక్టర్ క్రిస్టఫర్ రూబెన్ గారు చెప్పారు ఏంటంటే, ఎలక్షన్స్ కండక్ట్ చేయాలా. 5 రీజన్స్లో సమావేశంలో 5 రీజన్స్ ఉన్నాయి. 5 రీజన్స్లో కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు తీర్మానం చేస్తే కాదు, ఏదో పేపర్ మీద రాసుకొని ఇష్టం వచ్చినట్లు వాడు ప్రెసిడెంట్, వీడు సెక్రటరీ, వీడు ట్రెజరర్ అంటే కాని పని అది కానీయం. ఏ రోజుకైనా వాక్యం సెలవిస్తుంది, ఒకరోజు నీతిమంతుని ప్రార్థన, విజ్ఞాపన చేసిన ప్రార్థన వ్యర్థము కాదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను.